అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సోదాల్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులు ప్రశ్నిస్తుండగా పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడి వద్ద 7 లక్షలు ఉన్నట్టు గుర్తించారు. డబ్బులు ఎక్కడవనే అంశంపై ఆరా తీసిన పోలీసులు నిందితుడు గోపాల్ రెడ్డి అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. గోపాల్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తాడిపత్రి పట్టణంలో ఐపీఎల్ జరుగుతున్న సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందనే సమాచారం పైన నేను నా సిబ్బంది ఎస్ఐలు గౌస్ భాష మరియు దయాకర్ రెడ్డితో కలిసి స్థానిక బుగ్గల రామలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో వాహన తనిఖీలు చేయించుండగా వాటి పోలీసులు మమ్మల్ని చూసి ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా అతను చుట్టుముట్టి పట్టుకొని విచారించగా అతని పేరు గోపాల్ రెడ్డి అని చెప్పని స్థానిక సంజీవ్ రెడ్డి నివాసి అని చెప్పని తెలిసింది. అతని దగ్గర ఉన్న బ్యాగును తనిఖీ చేయగా 7 లక్షల రూపాయలు అమౌంట్ దొరికింది. ఈ అమౌంట్ గురించి విచారణ చేయగా బెట్టింగ్ ఆడడానికి ఈ యొక్క అమౌంట్ను ఉపయోగిస్తున్నారని చెప్పని తెలిసింది. బెట్టింగ్ ఆడడం నేరం కాబట్టి ఈ యొక్క నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించడం. తాడిపత్రి పట్టణంలో ఐపీఎల్ జరుగుతున్న సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందనే సమాచారం పైన